మీనాక్షి ఆత్మహత్య చేసుకుపోయింది. ఓయ్ పోపో అంటున్నావేంటి? పని అయిన తర్వాత నువ్వు ఉండమన్నా నేను ఉండను. నువ్వింత దరిద్రుడు అని తెలియక మీనాక్షిని చేసుకోమని బ్రతిమలాడదామని వచ్చాను. ఇలా పీక మీద కత్తి పెడితే ఎలాంటి వాడైనా మాట వినాల్సిందే. ఇంకా ఏం చేసినా నీకు మీనాక్షి దక్కదు. ఈ సాత్విక్ దక్కనివ్వడు, 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 దక్కనివ్వడు. వండర్ఫుల్ రెడ్డి గారు, అద్భుతం, పరమాద్భుతం. మీరనుకున్నది సాధించడానికి ఎంత నీచానికైనా దిగజారుతారన్నమాట. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని కళ్ళు కూడా అనుకోలేదు రెడ్డి గారు. అయితే ఇన్నాళ్ళు మీరు నాకు ఇచ్చిన గౌరవం తాలూకు అసలు రంగు ఇదన్నమాట. ఇన్నాళ్ళు మీరు నా వెనకే ఉన్నది నేను ఎలా ఒక్కొక్క మెట్టు దిగుతానో చూసి ఆనందించడానికేనన్నమాట. అసలు జరిగింది. ఎంత ధైర్యరా నీకు? నన్ను తప్పుదోవ పట్టిస్తావా? మాట తప్పెలా చేస్తావా? నేను చేస్తానన్న పెళ్లి జరగకుండా చేసి మీనాక్షిని నా చేతుల మీదుగా నీకిచ్చి కట్టిబెట్టేలా చేద్దామనుకున్నావా? అక్క, నన్ను క్షమించక్క. వీడు ఈ సాత్విక్ గాడు వీళ్ళన్నా కలిసి నాన్న గొంతు మీద కత్తి పెట్టి నీ పెళ్లి నువ్వే చెడగొట్టుకో, నీ గురించి నువ్వే బ్యాడ్ గా చెప్పుకో, లేకపోతే మీ నాన్నని చంపేస్తామంటూ లే శ్రావణ్, నాకంతా తెలుసు శ్రావణ్. మొత్తం నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. అది కాదక్క, పాపం అభం శుభం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నా బెడ్రూమ్ లో. నాకు తెలుసు అంటున్నాను కదా, ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. రెడ్డమ్మా, అపార్థం చేసుకుంటున్నావు. వీళ్ళ నాటకాలు గుర్తించలేకపోతున్నావు. నేను నాటకాలెవరివో నాకు తెలుసు రెడ్డి గారు. ఇప్పటికే మీ మీదున్న గౌరవం పోయింది. ఇంకోసారి నిజాన్ని అబద్ధంగా నమ్మించాలని చూస్తే అసహ్యం పుడుతుంది. మీ తమ్ముడు ప్రేమ మీద నమ్మకం పోగొట్టాడు, మీరు నమ్మకం మీద నమ్మకం పోగొట్టారు.
మాటలు అనవసరం. శ్రావణ్, అక్క ఇప్పుడు చెప్తున్నాను విను. ప్రపంచం మొత్తం ఒకటిగా వచ్చి వద్దన్నా, ఎవరు ఏ విధంగా ట్రై చేసినా, ఏం చేసినా మీనాక్షిని నీకిచ్చి పెళ్లి చేస్తా. చేసి తీరతా. అదిరా మ్యాటర్, అర్థమైంది కదా? ఏంటి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదా? అలేఖ్యకి ఎలా వచ్చిందనేగా మీ డౌట్? సింపుల్. ఇందాక నువ్వు మెట్లు దిగుతూ నా దగ్గరకు వస్తున్నప్పుడే ఏంట్రా? ఇలా పీక మీద కత్తి పెడితే ఎలాంటి వాడైనా మాట వినాల్సిందే. డ్రైవర్, మేడం కారు వెనక్కి పోనివ్వు. అలాగే మేడం. రేయ్, పాతదైన సామెత ఇక్కడ ఫిట్ అవుతుంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడంట. కరెక్ట్గా చెప్పావురా. రేయ్, నువ్వు మీనాక్షిని మావాడి కాకుండా చేయాలనుకున్నావు, కానీ మావాడు మీ ఇద్దరికి బతికే లేకుండా చేశాడు. 2 birds at 1 shot. రేయ్ సాత్విక్, అదృష్టం అష్టదరిద్రంలో పట్టిందిరా నన్ను. నువ్వేం పీకలేవు. ఓడిపోయానని ఒప్పుకో. నా రూట్ నుంచి తప్పుకో. మా పెళ్లికొచ్చి పుష్టిగా కానిచ్చి ఇంటికెళ్ళి వజ్జుకో. నువ్వేమన్నా అడుగు ఇస్తా. ఈ పెళ్లికి అడ్డొస్తే మాత్రం ప్రాణం తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? సాత్విక్, ఆగు. ఏంట్రా? ఏంటి చంపేస్తావా? రా, చంపు, చంపరా.
అప్పుడు నాకై నేనేం చేసుకున్నా కూడా అది మీ అకౌంట్లోనే పడుతుంది. చంపుతావా? రా చంపు, చంపురా. వదిలన్నయ్య, వీడిని చంపేస్తా. సాత్విక్. వీడిని చంపి నేను చేస్తా. వద్దు, వదిలే. వాడన్నది కరెక్టే. ఇది మన టైం కాదు. రేయ్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు భయపడి కాదు, మా రెడ్డెమ్మ మీద నాకున్న గౌరవంతో వెనక్కి వెళ్తున్నా. ఏదో ఒకరోజు మీరిద్దరూ నా చేతికి చిక్కకపోరు. ఆ రోజు మీ అబ్బా కొడుకుల్ని అరటి చెట్ల మాదిరిగా అడ్డంగా నరుకుతా. పద సాత్విక్. ఎలా ఉంది అరుంధతి మార్క్ పంచ్? కేక, పొలి కేక. మైండ్ బ్లాక్ అయింది అందరికి. ఫుల్ మజా వచ్చింది. చుక్కలు కనిపించాయి మేడం. నిజంగా అరుంధతి నక్షత్రం కనిపించిందంటే నమ్మండి. ఐ స్వేర్, ఇంత బ్యాంగ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇది చాలా చిన్న దెబ్బ. ఇక ముందు కొట్టబోయే దెబ్బతో పోల్చుకుంటే ఇది జస్ట్ పప్పులో పోపు గింజ అంతే. ఆ అలేఖ్య నరకం చూడాలి. ఐశ్వర్య, సూర్య అందరి దూరం కావాలి. ఒంటరితనంతో పిచ్చెక్కిపోవాలి. తన నీడని చూసినా భయపడిపోయే స్థితికి రావాలి. తన పొగరుతో, తలబెరుసుతో ఎంత సులువుగా తప్పులు చేయగలదో నిరూపించాలి. నిరూపిస్తా. మేడం, చిన్న డౌట్. ఏంటది? ఏం లేదు, మా కళ్యాణం మీ చేతుల్లో ఉన్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మావాడి కళ్యాణం మీ చేతిలో ఉంది. ఇంతకీ వాడి పెళ్లి జరుగుతుందంటారా? అదేంటి ఆ అనుమానం ఎందుకొచ్చింది? ఏం లేదు మేడం, ఇక్కడ జరిగిన గొడవ గురించి, ముఖ్యంగా అలేఖ్య ఫైర్ అయిన పద్ధతి చూస్తే ఎలాంటి వాళ్ళకైనా డౌట్ రాక మానదు మేడం. అలా వచ్చినా మ్యాటర్ అయితే సెటిల్ అయింది కదా. పెళ్లి చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేసిందిగా. ఆ నాయకరు గాని అలేఖ్య గాని పరువు మర్యాదలకు విలువనిచ్చే రకాలు. ఇచ్చిన మాటకు చచ్చినట్టు కట్టుబడి ఉంటారు. మామూలుగా క్రైమ్ ఉన్న చోట సెంటిమెంట్ ఉండదు, సెంటిమెంట్ ఉన్న చోట క్రైమ్ ఉండలేదు. బట్ క్రైమ్ వెనకే పగలనక రాత్రిలా సెంటిమెంట్ ఉంటుంది. ఆ అలేఖ్యనే మీ దగ్గరకొచ్చి రాయబారం నడిపేలా నేను డిజైన్ చేశాను. వచ్చింది, దట్స్ ఆల్. డౌట్లు మానేసి నువ్వు ముందు పెళ్లి కొడుకులా తయారవు చాలు. ఆ అలేఖ్య ముందు ఇంతకన్నా ఓవర్ యాక్షన్ చేయకండి. తెగేదాకా లాగొచ్చు కానీ తెగేలా లాగకూడదు. ఏదేమైనా ఆ అలేఖ్య చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు, అంతే చాలు. చెప్పింది చేయకపోతే ఇక నేనెందుకు? అవును, నువ్వు భలే మిమిక్రీ చేస్తావయ్యా. ఏది ఓసారి నా గొంతుతో మాట్లాడు. మీ గొంతంటే కాస్త కష్టమేమో. ఆ అలేఖ్యనే మీ దగ్గరకొచ్చి రాయబారం నడిపేలా నేను డిజైన్ చేశాను. నువ్వు పెళ్లి కొడుగ్గా తయారవ్వు, అది చాలు. వావ్, సూపర్. థ్యాంక్ యూ మేడం. నువ్వు దేనికి పనికిరావనుకున్నాను. పర్లా, దేనికి పనికొస్తావు. నువ్వు మీనాక్షిని మావాడి కాకుండా చేయాలనుకున్నావు, కానీ మావాడు మీ ఇద్దరికి బతికే లేకుండా చేశాడు. 2 birds at 1 shot. ఈ పెళ్లికి అడ్డొస్తే మాత్రం
ప్రాణం తీస్తా. ఎవడు జగ్గప్ప నా కొడుకు? వాడు నిన్నెదిరించి మాట్లాడటం ఏంది? ఆ? ఈరా ఇదిగన్నా కొడుకుని కోడిని కోసినట్టు గొంతు కోస్తా నువ్వు అని జగ్గప్ప. ఎంత ధైర్యం లేకపోతే నిన్ను చూసి నవ్వుతాడా జగ్గప్ప? ఎవరిని చూసి నవ్వుతున్నాడో ఆ కొడుక్కి తెలీదా? నాలుగు కోస్తా. నువ్వు చెప్పు జగ్గప్ప, పంపించు. నాగిరెడ్డి, ఏంది జగ్గప్ప ఇది? నేను బతుకుండగా నీకు అవమానం జరగడమా? నరాలు తెగిపోతున్నాయి జగ్గప్ప. అటు ఇటు కాని వాళ్ళగా అనిపిస్తా ఉండాది. నువ్వు చెప్పు జగ్గప్ప. నా వల్ల కాదు నాగిరెడ్డి. చేత కాకో చేవ లేకో వెనక్కి రాలా. అక్కడ నిలదీసింది రెడ్డెమ్మ. ఆమె మీదున్న గౌరవం, ఆ వంశం మీదున్న విశ్వాసం నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆమె మీద ప్రతీకారం అంటే ముందు నా ప్రాణం పోవాల్సిందే నాగిరెడ్డి. లేదన్నా, అయిపోయింది. చివరి ఆశ కూడా చచ్చిపోయింది. సంతోష్ బాబు ఎప్పుడో చెప్పాడన్నా, ఇదే చిట్ట చివరి అవకాశం రా, ఇప్పుడు మిస్ అయితే ఇక జన్మలో మీనాక్షి దక్కదని. నేనే పెడచెవిన పెట్టాను. ఏమనుకుని ఏం ప్రయోజనం అన్నా, జరగాల్సింది జరిగిపోయింది. మీనాక్షి పెళ్లి రేపే. ఇంకా మనం టెన్షన్ పడ్డంలో అర్థం లేదనిపిస్తుంది. మీ అందరినీ ఇబ్బంది పెట్టడం కన్నా ఉపయోగం లేదనిపిస్తుంది. వదిలే అన్నా, కొన్ని జీవితాలు అంతే, ఎంత ట్రై చేసినా కావాల్సింది దొరకదు. వస్తానన్నా. సాత్విక్, చావన్లే అన్నా. బతికుండాలంటే భయం వేస్తున్న మాట నిజమే, కానీ చచ్చేంత ధైర్యం కూడా లేదన్నా నాకు. వస్తానన్నా.
తప్పు జగ్గప్ప. తప్పు లేదని తెలిసి తమ్ముణ్ణి ఇంతగా బాధ పెట్టడం తప్పు. నువ్వే ఇలా ఉంటే ఇక నాయమేడ బతుకుతాదన్నా.